ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము నిర్గమకాండము 33 అధ్యాయం 14వ వచనంలో వ్రాయబడినట్టుగా, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. దేవుడు మోషేతో అన్న దేవుడు ఈరోజు నీతో నాతో కూడా అంటున్నాడు, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. నువ్వు ఏ పనిలో ఉన్నావో, ఏ విషయంలో ముందుకెళ్తున్నావో, దేని విషయమే నువ్వు ఆలోచిస్తున్నావో, నేను నీకు ముందుగా ఉంటాను, నా సన్నిధి నీకు తోడుగా ఉంటుంది, నువ్వు భయపడొద్దు అంటున్నాడు అనమాట దేవుడు. కాబట్టి ఈరోజు నువ్వు నేను ధైర్యంగా అడుగు వేద్దాం. దేవుని విషయంలో, దేని విషయంలో ఆయన నిన్ను ముందుకు తోస్తున్నాడు, ఆయన నిన్ను ప్రోత్సహిస్తున్నాడు కదా, ఆయన నిన్ను త్వరపెడుచున్నాడు. ఆ విషయంలో నువ్వు తోడుగా ఉన్న దేవుని నిన్ను బట్టి ముందుకు అడుగు వెయ్యి అంటున్నాడు. మోషేతో చెప్తున్నాడు, మోషే నువ్వు ఇశ్రాయేలు ప్రజలను తీసుకొని ఆ యొక్క ఐగుప్తు నుంచి కనాను దేశానికి వెళ్ళాలి అంటే, ప్రభా నా వల్ల ఎక్కడవుతుంది అంటే, నేను నీకు తోడుంటాను మోషే, నువ్వు వెళ్ళాల్సిందే అంటున్నా. నేను నీకు ముందుగా నడుస్తాను, ఎందుకంటే అక్కడ ఎన్నో అవాంతరాలు అడ్డంకులు ఉంటాయి ప్రభా. అవనందరినీ తీసుకొని నేను ఎక్కడే వెళ్ళగలను అంటే, ప్రతి అడుగులో నేను తోడుగా ఉంటాను, ప్రతి అంశంలో నేను తోడుగా ఉంటాను. ఆ రీతిగానే తోడుగా ఉన్నాడు. ఎర్ర సముద్రం అడ్డొచ్చింది ప్రభా అంటే, మోషే నీ కర్రెత్తు చాలు అని అన్నాడు. అలాగే నీళ్లు లేవు ప్రభా అని అంటే, ఆ బండను తాకు చాలు, ఏది పరిస్థితి వస్తున్నా ఇదిగో ఆ పని చేయి చాలు అంటున్నా. అడుగడుగులో నేనున్నాను అని పలుకుతున్నాడు. ప్రభువా అనగానే ఆయన పలుకుతున్నాడు. ఎరికో గోడలు అడ్డొచ్చినాయి ప్రభా అంటే, నువ్వు పాటలతో స్తుతించు, నేను నీ కార్యం చేయబోతున్నాను అంటున్నాడు. అడుగడుగులో ఆయన సహాయం చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నాడు. అంటే నేను నీకు తోడుగా ఇక్కడే ఉన్నాను, నీ ప్రక్కనే ఉన్నాను నా కుమారుడు మోషే. ఈ ప్రజలకి నేను ఏ రీతిగా నమ్మకమైన మాట ఇచ్చాను, ఆ రీతిగా నీతోనే నడుస్తున్నాను అని చెప్తున్నాడు. మరి ఈరోజు మోషేకి మాట ఇచ్చిన నడిచిన దేవుడు ఈరోజు నీతో నాతో కూడా అదే మాట చెప్తున్నాడు. నా సన్నిధి నీకు తోడుగా వస్తాను, నువ్వు ముందుకు నడువు, నేను నీకు సహాయం చేస్తాను, నువ్వు నాతో నిలబడు, నేను నీకు సహాయం చేయకపోతే అడుగు అంటున్నాడు అనమాట దేవుడు. అట్టి అద్భుతాన్ని, అట్టి కార్యాన్ని దేవుడు మన కొరకు చేస్తూ ఉంటాడు. నేను నిలబడతాను, నేను ప్రక్కనే నిలబడతాను, చెయ్యి, నేను నిన్ను ముందుకు తీసుకెళ్తానని దేవుడు అంటున్నాడు. కాబట్టి ఆ కృప, ఆ కార్యము మన మీద ఉంచినందుకే వందనాలు చెల్లిద్దాం. మరి దేవుడు చెప్తున్నాడు కాబట్టి, దేవుడు చెయ్యమంటున్నాడు కాబట్టి, ఆ పనిని ప్రారంభించినట్లయితే మనం తప్పకుండా విజయం అనేది పొందుకుందాం. అటు కృప దేవుడు మనకి ఇచ్చునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన దేవా, ప్రేమ కలిగిన తండ్రి యేసయ్య, నీకు వందనాలు చెల్లించుకుంటూ ఈ సమయాన్ని బట్టి నీ కృతజ్ఞతలు నాయన. మమ్మల్ని మా కుటుంబాలు జ్ఞాపకం చేసుకొని తండ్రి, ఆ కృపా సమాధానంతో నింపండి తండ్రి. మా చుట్టూ నీ అగ్ని కంచె వేసుకొని తండ్రి, నువ్వు మాట్లాడిన రీతిగా నాతో మాతో అందరితో అయ్యా మా ముందు నడుస్తున్న గొప్ప దేవానికి స్తోత్రాలు చెల్లించుచున్నా. థ్యాంక్ యూ ప్రభా, నువ్వు చేసిన మేళ్ళన్నిటికీ వందనాలు. అదే రీతిగా ఈరోజు అయ్యా ఎంతమంది అయితే అయా దుఃఖంతో తండ్రి ప్రభా, ఆర్థిక బాధలతో, అప్పుల సమస్యలతో, అనారోగ్య సమస్యలతో ఉన్నారు, వారందరికీ అయా మంచి ఆరోగ్యం, దీర్ఘాయుష, కృపా, కాపుదల, క్షేమం, ఐశ్వర్యం, ఘనత, మంచి పేరు, ఖ్యాతిని దయచేయండి. ఈరోజు బర్త్డే, మ్యారేజ్ జరుపుకుంటున్న బిడ్డలు కూడా జ్ఞాపకం చేసుకొని దీవించి ఆశీర్వదించమని యేసయ్య శ్రేష్ఠ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.